అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో క్యాప్సికమ్ ఎగ్ రైస్ ఎంతో టేస్టీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 teaspoons వరకు ఆయిల్ వేసుకున్నాను. దానిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ పెద్ద ఉల్లిపాయను తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా ఇలా తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా వేసి బాగా వేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత కారానికి సరిపడా ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో ఒక 2 క్యాప్సికమ్ ముక్కల్ని, ఒక టమాటాని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. సో ఇలా మొత్తం అన్నీ ఒక 5 minutes పాటు మంచిగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ అప్పటికప్పుడే ఫ్రెష్గా అల్లంని వెల్లుల్లిని దంచిన పేస్ట్ ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి. దీన్ని కూడా ఇందులో వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ దీనిలో నేను ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 teaspoon పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా వేయించుకుంటున్నానండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ దీనిలో మనం ఒక 2 eggsని బ్రేక్ చేసి వేసుకున్నాను. మొత్తం సిమ్లో పెట్టేసుకుని ఎగ్ పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఒక 5 minutes పాటు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత రైస్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ రైస్ వేడిగా కాకుండా బాగా చల్లారబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కొద్దిగా కరివేపాకును కానీ కొత్తిమీరని కానీ వేసుకుని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 minutes పాటు బాగా ఫ్రై చేసుకుంటే మనకు క్యాప్సికమ్ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.